పై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ బృందం కాసేపట్లో రంగంలోకి దిగనుంది. కాసేపటి క్రితమే సిట్ అధికారులతో బ్రెజ్లాల్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అల్లర్ల ఘటనలో విచారణ జరపాల్సిన అంశాలపై సిట్ బృందంతో చర్చించినట్టు తెలుస్తోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు సిట్ అధికారులు వెళ్లనున్నారు. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేటకు సిట్ బృందాలు బయలుదేరాయి. 2 రోజుల్లో సిఈసికి సిట్ బృందం నివేదిక కూడా అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా సిఈసి తదుపరి చర్యలు తీసుకోనుంది. ఏపీలో అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో ఇవాల్టి నుంచి సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టనుంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అదేవిధంగా ఆయన నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం దర్యాప్తులో పాల్గొనుంది. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది. హింసాత్మక ఘటనలపై కేసులు పునః సమీక్షించాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు వి భూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మొయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా సిఈసి తదుపరి చర్యలు తీసుకోనుంది. ఎన్నికల వేళ జరిగిన హింసపై సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి అల్లర్లపై సిట్ దృష్టి సారించనుంది. ఇక మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క ఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇక ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నరసరావుపేటకు కూడా సిట్ బృందాలు, ఏదైతే గొడవలు జరిగిన ప్రాంతాలకు కూడా సిట్ బృందాలు బయలుదేరినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ రోజు, అలాగే పోలింగ్ తరువాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోటి నిన్న రాత్రి ఏపీ డీజీపీ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్ఐబి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ఐజీగా పనిచేస్తున్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఈ సిట్ ఏర్పాటైంది. మొత్తం 14 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి ఇందులో ఇప్పటివరకు లూప్ లైన్లో ఉన్నటువంటి ఇతర పోలీసు అధికారులతోటి ఈ సిట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం నుంచే ఈ 14 మంది బృందానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ ఈ ఘటనలు జరిగినటువంటి ప్రాంతానికి బయలుదేరి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఘటనకు గల కారణాలు, అందులో అవలంబించినటువంటి తీరు, పోలీసు అధికారులు ప్రవర్తించినటువంటి నియమావళి, సో వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి నివేదికను ఏపీ డీజీపీకి అలాగే చీఫ్ సెక్రటరీకి ఇస్తారు. సో అక్కడి నుంచి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల్లో నివేదిక అందజేసేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బ్రిజ్లాల్ ఇక్కడ ఉన్నటువంటి 13 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని బృందాలు అంటే అటు అనంతపురం కావచ్చు, అలాగే పల్నాడుతో పాటు తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిట్లోని బృందాల సభ్యులు 3 బృందాలుగా విడిపోయి ప్రస్తుతానికి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ 3 ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ గొడవలు జరిగాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రస్తుతానికి
దానికి విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి ఆధారాలు సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ సిట్ ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో సిట్ అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ గొడవలు జరిగినటువంటి ఆ సందర్భంలో ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అవసరమైతే ఐపీసీ సెక్షన్లో మరికొన్ని యాడ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. మరోపక్క ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు కావచ్చు, అలాగే ఈ ఘటనకి కారకులైనటువంటి వారితోటి అంటగాగినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలకు కూడా సిఫార్సు చేయాలని చెప్పేసి సూచించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి భద్రతతోటి దాదాపు 74% పోలింగ్ కేంద్రాల్లో హైపర్ సెన్సిటివ్గా గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించి ఎన్నికలన్నీ కూడా సజావుగా పూర్తి చేసినప్పుడు కూడా ఎన్నికలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల పట్ల ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు, ప్రస్తుతానికి సిట్ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2 రోజుల్లో నివేదిక వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సిట్ నివేదికలో అనేక అంశాలను చేర్చేటటువంటి పరిస్థితి ఉంది, ఎఫ్ఐఆర్లను పెంచేటటువంటి పరిస్థితి, అంతేకాకుండా కేసులు ఎవరెవరి మీద పెట్టాలనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు కొనసాగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.